తుఫాన్ వచ్చే ముందు సముద్రం ప్రశాంతంగా ఉంటుంది, దూకే ముందు సింహం ఒక అడుగు వెనక్కేస్తుంది. సేమ్ టు సేమ్ పెళ్లిలో పెళ్లి కూతురు తలంచి తాళి కట్టించుకుంటుంది. వీళ్ళందరూ ఒక్కసారి ఫీల్డ్లోకి దిగితే ఉంటదోరే, ఎండి కొబ్బరి ముక్కల పిండి మరలో ఎత్తే నూనె పక్కకే పిప్పో పక్కకే వచ్చేస్తా చూడు, అట్ట అయిపోతాం. నూనె వాళ్ళ తలకే ఒంటికి రాసేసుకుంటారు, పిప్పి పక్కన ఎడేస్తారు. నీకు చచ్చిపోవాలనిపిస్తుంది, నేనెందుకు సావాలనిపిస్తుంది, పారిపోవాలనిపిస్తుంది, కేసులు పెడతారేమో భయం వేస్తుంది. లాస్ట్కి నువ్వేం చేస్తావో తెలుసా? వాట్సాప్ లో ఫ్రస్ట్రేషన్ స్టేటస్లు పెట్టుకుంటావు, అది కూడా మీ ఆవిడని హైడ్ చేసి. ఏదవా నిన్న కాక మొన్న పెళ్ళైనోడికి చెప్పాల్సిన మాటలేనా అన్న ఇవి? నిన్న కాక మొన్న పెళ్లి చేసుకున్నందుకే రా మీ ఆవిడ నేను అంత బాగా చూసుకుంటుంది. బాతు ముఖం ఏదవా. ఊకో అన్న, మా ఆవిడ నిజంగానే మంచిది, మా అమ్మని కూడా బాగా చూసుకుంటుంది. ఆ పొల్లరాజు గారు కూడా పెళ్ళైన కొత్తలో నీలేగే పేలేడు. సంవత్సరానికి ఈళ్ళో ఉన్న సారం అంతా సంసారం మొత్తం కలిసి సారా తాగినట్టు తాగేశారు. ఓపిక అయిపోయింది మామ, చచ్చిపోవాలి ఉంది. ఉరితాడు కొనుక్కోవడానికి 100 రూపాయలు గూగుల్ పే చేయమన్నాడు తెలిసే. చేసావా? చేస్తే చచ్చిపోయేవాడు కదా. మరేం చేశారు? నరుక్కుంటూ పోతే అడవులైనా మిగలం, ప్రాణాలు తీసుకుంటూ పోతే మొగుళ్ళైనా మిగలరు. మొక్కలో మొగుళ్ళు ఈ పర్యావరణానికి చాలా అవసరం రా. అందుకనే ఆడికి ఓపిక రావడానికి ఓ మంచి ఉపాయం చెప్పా. ఏమని? మంచి సెంటర్ చూసి సీరలకు టోపింగ్ చేయమన్నా. శాడిస్టులకి సైకోలకి సీరలు అమ్మడం అంటే పంచర్ పడ్డ సైకిల్ వేసుకుని ప్రపంచయాత్ర చేసినంత ఓపిక ఉండాలి. వచ్చిందా? వచ్చింది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తో ఇన్స్టాలో ఓర్పు ఓదార్పు అనే పాడ్కాస్ట్ కూడా మొదలెట్టాడు. అందుకని పెళ్ళం ప్రేమ చూపిస్తుందని పూరిలో పొంగిపోకు, ఏడి సల్లారాక పల్లెల్లో ఒంటరిగా మిగిలిపోతావు. సర్లే, ఎంత చెప్పినా ఈడెండ. నేను చెప్పేది మీరు వినట్లేదు. ఏంటిది? ఇల్లు ఈస్ట్ గోదావరి రికార్డింగ్ డాన్స్ లో తయారైంది. పదండి. ఏం చేస్తున్నారు ఈ డిస్కో లైట్ లైట్రా? ఇల్లు ఒరిజినల్ లైట్లే. ఎవరదే? ఏంటి ట్రాక్టర్ల మీద డాన్స్ లేసి వాళ్ళ బెడ్ల మీద నడ్డి నూపుతున్నారు? ఆ జీన్స్లేంటి, ఈ డాన్స్లేంటి? నా చీరలన్నీ స్టీల్ సామాన్లుడికేసేసా బ్రదర్. నా చుడిదార్లన్నీ OLX లో అమ్మేసాను సిస్టర్. అమ్మేసి ఎర్రగడ్డ సండే బజార్ లో ఈ 100 రూపాయల కొట్లు కొన్నారా? బ్రాండ్ కి బజార్ కి తేడా తెలియనోళ్ళు ఎలా చేసుకున్నావు అక్క? బ్యాండ్ మేళంతో వస్తే బాగా గ్రాండ్ అనుకున్నాలే, టేస్ట్లెస్ ఫెలో. నవ్వుతున్నా పెట్టరా? మీతో కాపురం చేసి నాకు బోర్ కొట్టేసింది, సినిమాలోకి వెళ్దాం అనుకుంటున్నా. అదేంటి నీ వెనకాల గొడుగు కట్టుకుని తిరుగుద్దా? ఎందుకంటే నీకు ఆర్టిస్ట్ గెటప్ కన్నా ఈ అసిస్టెంట్ గెటప్ కరెక్ట్ గా సెట్ అయింది. సీన్ లోకి మా తమ్ముడు ఎంటర్ అవని ఎవరికి ఏ సెట్ అవుద్దో సరిగ్గా చెప్తాడు. తమ్ముడా? ఆడేవడా? తగిలిందా? పగిలింది. మాన్మెంట్ ఇస్తే ఎక్కడైనా పగలాల్సిందే. ఖైరతాబాద్ గణేష్ మండపానికి కట్టి సర్వేకర్లో ఎంత పొడుగున్నాడేంటి? చంద్రహాస్ ఎక్కడో చూసినట్టుంది. అదేనండి, మన పెళ్లి టైంలో ఇంటి నుంచి పారిపోయాడు అన్నారు కదా. ఏది భోజనాల్లో బాదుషాడా పట్టుకుని పారిపోయి ఈడేనా? అబ్బా, ఆడు వేరు ఈడు వేరు. ఈడు మా పిన్ని కొడుకు, సినిమా హీరో అవుతానని మా పిన్ని గిన్నెతో కొట్టుమరి పారిపోయాడు. ఏద్దావా మరి అయ్యాడా? అయ్యాడు. చిరంజీవి గారిలోని స్వయం కృషిని, పవన్ కళ్యాణ్ పట్టుదలని, అల్లు అర్జున్ లోని అల్లరిని, ఎన్టీఆర్ లోని ఎనర్జీని, ఇంకా ప్రభాస్, మహేష్, చరణ్, వరుణ్, విజయ్, చేయి వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుని హీరో అయ్యాడు. వీళ్ళందరూ కాకుండా మనోడు హీరో అవడానికి వెనకాల ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారని విన్నానే. నేనే ప్రభాకర్ గారని. వీళ్ళ నాన్న.
అది చెప్పరా? చెప్పకుండానే అందరికి తెలుసు, నీకు తప్ప చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో అందరూ చెప్పకుండానే చేస్తారా? ఆ? అంటే చెప్పకుండానే పారిపోయాడు కదా అని. అమ్మాయి అల్లుడికి ఎటకారం తగ్గలేదు. గోదావరి కదా ఎటకారం కారం ఎక్కువే. హాయ్, ఇంతకీ సినిమాకి పేరుంటదా? పేరు లేకుండా సినిమా ఉంటుందా? చెప్పకుండానే అన్ని చేస్తారు కదా, పెట్టకుండానే సినిమా తీసారేమోనని. పట్టకుండానే ఇటు పగిలింది ఇందాక. ఎందుకు మామూలుగా మాట్లాడుకుందాం. ఆ? ఏంటది? రామ్ నగర్ బన్నీ. రామ్ నగర్ బన్నీ. రామ్ నగర్ బన్నీ. రామ్ నగర్ బన్నీ 4 సార్లు చెప్తున్నారేంటి? 4వ తారీఖు వస్తుంది కాబట్టి. కథ బాగుంటదా? కుర్రోళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ కావాల్సిన సెంటిమెంట్, డాన్స్, రొమాన్స్, ఫైట్స్. కుర్చీలో కూర్చోరు అంతే. లేచి వెళ్ళిపోతారా? చెప్పు. జోక్ చేసా, అందుకే ఆపేశా. మంచి పని చేశారు. ఏంటి ఫస్ట్ సినిమాకి ఇన్ని వేరియేషన్స్ చూపించాడా? వీళ్ళందరూ యాటిట్యూడ్ అంటారు గాని అసలు యాటిట్యూడ్ వర్క్ లోనే ఉంటది వీడికి. ఇంకోసారి అనవా సూపర్. పిన్నిని గిన్నెతో కొట్టి రామనగర్ బన్నీ అని సినిమా తీశారు. అవునలుడు, నేను ఓడితే అక్టోబర్ 4th వస్తున్నాడని చెప్పు. ఎందుకు చెప్పను మావయ్య, మనోడు ఒక్కసారి ఇన్ని వేరియేషన్ చూపిస్తూ చెప్పకుండా ఎలా ఉంటావు? అక్టోబర్ 4th రామనగర్ బన్నీ చూసేయండి. అవునలుడు, ఆ. డబ్బులన్నీ తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టానని అబద్ధం చెప్తున్నావు. ఏంటది? ఎవరు చెప్పారు? ఇంకెవరు? నా బిడ్డే చెప్పింది. అసలు డబ్బులు ఎక్కడ పెడతావు? ఇదిగో మీరు సినిమా తీసి ప్రమోషన్స్ గురించి ఆలోచించడం మానేసి ఇదేనా సినిమా యాటిట్యూడ్? రే ప్రమోషన్స్ రా రే. ఇదిగో మనోళ్ళ సినిమా, మన సొంత సినిమా, ప్రమోషన్స్ కి మంచి ఐడియాలు ఇచ్చొస్తానే. మీరు మంచిగా డాన్స్ చేసుకోండి. కొట్టలో తాగిల్లు అంటాడు ఈ డబ్బా. వీళ్ళొచ్చి ఏదో చేస్తారనుకుంటే ప్రమోషన్ చేసుకుని వెళ్ళిపోయారు. అయినా వాళ్ళని వీళ్ళని నమ్ముకోవటం కాదు, మనల్ని మనమే నమ్ముకోవాలి. అలా కొనే చాలా సార్లు దెబ్బతిన్నాం. ఇంకా తినడాలు లేవు, తిట్టడాలే. ఎవరిని? బావని తిడితే పారిపోతాడు, భయపెడితే తిరిగి రాడు, పుట్టింటికి పోతా అన్నావు అనుకో టాటా చెప్తాడు, విడాకులు ఇచ్చేస్తా ఉన్నావు అనుకో సంతకం చేస్తాడు. అంతేగాని అస్సలు లంగడు. లొంగని వాడిని లొంగదీయటమే కొంగుకున్న పవర్. షుగర్ వచ్చేస్తుంది చూసుకో ఆడెట్టే టెన్షన్ కి. ముందు నేను మెన్షన్ చేసినవి చెయ్యండి చాలు. చెప్పు. నువ్వు వెళ్ళి బట్టల బీరువాలన్నీ తాళాలే, నువ్వు గుమ్మాలకి గేట్లకి తాళాలే, నువ్వు ఫోన్ కొట్టే, నువ్వు పర్స్ కొట్టే. మరి నువ్వేం కొట్టేస్తావు? మీ బావ దగ్గర ఉన్న సీక్రెట్ కొట్టేస్తా. అబ్బో, చెప్పింది సరిగ్గా చేయరు గాని సెట్టర్లు వేస్తారు. వాట్ ఈస్ ద రాంగ్? అమ్మాయి వెనక అబ్బాయి పడితే వాట్ ఈస్ ద రాంగ్? రాంగు రాంగు. ఇంట్లో ఇద్దరు గజ దొంగలను పెట్టుకుని బావేంట్రా బ్యాక్ చూపిస్తూ బెల్లి డాన్స్ చేస్తున్నాడు. ఉండండి చెప్పేసి వస్తాను. చెప్పించుకుని కొడతా. వద్దులే అండి. కళలన్నిట్లో చోర కళను కూడా ఎందుకు యాడ్ చేశారో తెలుసా? ఒక్క కళ్ళ తక్కువే ఉంటది. కొట్టెనంటే పళ్ళు పళ్ళ 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 రాల్తాయి. అది కూడా గొప్ప కళ కాబట్టి. ఓ, దాన్ని కూడా కళలా చెయ్యాలి కాబట్టి. అక్కడ ఉన్నది ఆస్కర్ అవార్డు విన్నరు. కళ్ళలో ప్రదర్శిస్తే కళ్ళు తిరిగేలా కొడతాడు. అందుకే చాలా న్యాచురల్ గా చెయ్యాలి. ఏది ముందుకెళ్ళి ఆస్కర్ అవార్డు విన్నర్ కి దండం పెట్టుకో. కాల్ జరిని బల్లి కంచంలో పడ్డట్టు అట్టపడ్డ విడరా. నిజంగానే కాలు జారి పడినట్టున్నానండి. అయ్యో, కన్ని పిల్ల కాలు జారితే కడుపోతుంది, నువ్వు జారితే బుర్రకు బొడిపోతుంది. అమ్మా నిజమే. ఇంతకీ కాల్ ఎలా జారావు? ఏంటా మొక్కలకి నీళ్ళు వస్తున్నావా? లేదు, ఏళ్ళు పీకి రీసెర్చ్ చేస్తున్నా. చమత్కారం. ఇంకెక్కువ చేయకు, ఏ కారం వస్తుంది. ఇంత సరదాగా ఉంటావు అక్క. నువ్వు ఎందుకు బా ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉంటారు? పెళ్ళంతో హ్యాపీగా ఉన్న మొగుడు లేడు, మొగుడుతో హ్యాపీగా ఉన్న పెళ్ళం లేదు, వీళ్ళిద్దరూ సంతోషంగా ఉన్న ఊరే లేదు. అర్థమైందా రాజా? ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా, ఇటు చూడు. అరవని కుక్కలు ఉండవు, విమర్శించని నోరు ఉండదు. కాబట్టి మొత్తం మీద ఆ రెండు లేని ఊరే ఉండదు. అర్థమైందా రాజా? బా ఏం మార్చావు బా? ఏం లాభం, మీ ఎక్కడ మార్చలేకపోతున్నానే. మారుస్తే మార్చరికిపోతావు. ఎందుకు బా మొక్కలకి నీళ్ళు వసుకో. ఏరా ఇంకోసారి పడతావా? లేదండి. పదా. అబ్బా, వర్కౌట్ అయిద్దంటావా? మేం కొట్టేశాం. ఎలా? ఎలాగలా? మీరు కొట్టారు, నేను కట్టాలి, పెట్టాలి. ఏంటి? చీర కట్టాలి, పూలు పెట్టాలి, వచ్చి వాణ్ణి పడగొట్టాలి. ఇది దీని వేషాలు.
దురద పెడుతుంది. వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు నెలరాజు. అబ్బో ఏంటి పంట పొలంలో పచ్చ పురుగుల ధైర్యో నన్ను దోల్చుకుని తిని ప్రోగ్రామ్ ఏమైనా పెట్టావా? పురుగులు ఎక్కడన్నా పూలెట్టుకుంటాయా? నువ్వు పెట్టుకున్నావు కదా. ఇదిగో ఉమ్, నేను నార్మల్ గానే మాట్లాడతాను, ఉమ్, నువ్వు కూడా నార్మల్ గానే మాట్లాడే. అవ్వదు. ఎందుకు? నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తావు, అది నేను ఇవ్వను. ఇచ్చేయొచ్చు కదా. సరిపోదు నీకు, మళ్ళీ అడుగుతావు. నిజంగా అడగను. నేను నమ్మను. ఎన్నిసార్లు చెప్పాను ఇలా స్పెషల్గా రెడీ అయితే నాకు తెలిసిపోద్దని. చెప్పావు, కానీ నేను వేరే ఏ ప్లాన్ వేసినా అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు. ప్లాన్ వేస్తే పేషెన్స్ ఉండాలి, నువ్వేమో పేషెంట్లా కొట్టుకుంటావు. ఎట్ట వర్కౌట్ అవుద్ది? ఇంతకీ నీకేం కావాలి? శాలరీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టలేదని నాకు తెలుసు. ప్రాబ్లం క్లియర్. ఇంకేంటి? ఏం చేస్తున్నారో తెలియాలి కదా. తెలుసుకుంటే తట్టుకోలేవు. ఇన్ని సంవత్సరాల నుంచి నిన్నే తట్టుకున్నాను. ఆల్మోస్ట్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇంకేం కాదులే, చెప్పే. చెప్పేనా? సరే, అటు చూడు. ప్రతాప్ సూసైడ్ చేసుకున్నాడన్నా, ఏం చేయాలో తెలియట్లేదు. అంటే ఇప్పుడు ఆ 50 లక్షలు 50 లక్షలా? నీ తాత ఏమన్నా మూలుగుతుంది అనుకున్నావా? ఎక్కడ పడితే అక్కడ సూరిటీ లెక్కడానికి. మూలగట్లేదు నాకు తెలుసులే. ఆయన ఇప్పటిదాకా చెప్పింది ఇప్పుడు ఎందుకు చెప్పిందో తెలుసా? నేను వయ్యారంగా చీరకట్టు పూలెట్టుకొచ్చి అడిగానని. 150 రూపాయలు సరే 10 రూపాయలు పూలు ఎట్టుకొచ్చి అడిగితే చెప్పేస్తారు. మరి ప్రాబ్లం క్లియర్ అయింది కాబట్టి. క్లియర్ అయిందా? ఆ, 50 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చావురా? మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టింది నేను కాదు, ప్రతాప్ గాడు. ఆ, నా సాయిలో స్వార్థం లేదు కాబట్టి వాడి స్నేహంలో నిజాయితీ నిలబెట్టుకున్నాడు. నిన్ననే వాళ్ళ ఆవిడ ఫోన్ చేసి చెప్పింది, ప్రతాప్ గారు మ్యూచువల్ ఫండ్స్ లో కొన్ని నా పేరు మీద కూడా పెట్టాడంట. ఇప్పుడు అవే డబుల్ అయి నన్ను కాపాడాయి. అవును, ఒకవేళ ఆ డబ్బులు రాకపోతే ఏం చేసేవాడివి? ఏంటి నేల చూపులు చెప్తున్నాడు? ఈ కాంప్రమైజ్ వాడిని. వాకిట్లో చెప్పులున్నాయి, వాడు చూసాడేమో. హే, నేను వచ్చేటప్పుడు వాళ్ళ చెప్పులు బయట చూసానే. మా తమ్ముడు కదండి, కనిపెట్టేశాడు. ఇంకొక చెప్పు ఉంది, తీనా? అదా నాన్న షూస్ వేసుకుని వెళ్ళారు. మరి అమ్మ అమ్మ మర్చిపోయింది. మీ అమ్మకు ఎప్పుడు ఇదే పని, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మర్చిపోతూ తిరుగుతూ ఉంటుంది.